సహస్ర కుంకుమార్చనలో భాగంగా ఈ రోజు అర్చన చేసిన కొంతమంది మహిళలైతే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వారి అనుభూతినైతే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. ఎలా అనిపిస్తుందండి ఈ కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ చేశారు. మీకెలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేడం గారు అడిగినప్పుడు ముందనే కొంచెం భయపడ్డాను కానీ తర్వాత చాలా బాగుంది. మా ఈ గుడి కట్టిన మేడం గారు కూడా వచ్చారు, సుజాతమ్మ గారు. ఆవిడ కూడా చూశారు, చాలా బాగుందన్నారు. ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ మళ్ళీ చేసుకుందాం మనం అని చెప్పారు. ఇప్పుడే నేను సుధీరమ్మ గారితో మాట్లాడి చాలా బాగుందండి, ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకుందాం మనం అని చెప్పాను. ఆవిడ కూడా చాలా సంతోషపడ్డారండి. బేసిక్ గానే మనకి లలిత సహస్ర పారాయణం అనేది ఒకసారి చదివితేనే చాలా సమయం పడుతుంది. చాలా సమయంతో కూడుకున్న విషయం అది. అలాంటిది శతకోటి నామ అంటే పారాయణం చేయాలంటే మామూలు విషయం కాదు. సో దాన్ని వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? అవుతుందండి, ఖచ్చితంగా. ఆడవాళ్ళు తలుచుకుంటే అవంది ఏది ఉండదు. ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఒక్కొక్కళ్ళు 2-3 సార్లు చదివినా కూడా ఆ పారాయణ పూర్తవుతుందండి. అది నా అభిప్రాయం అయితే అది. మరి రేపు జరగబోయే కార్యక్రమం గురించి మీరేం మాట్లాడతారు? రేపొద్దున చాలా మంచి ప్రోగ్రాం అండి అది. 108 కలశాలతోటి 108 మంది కలిసి సత్యనారాయణ అదే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. అసలు చూడడానికి చాలా బాగుంటుంది. ఇదివరకు ఒకసారి చేసాం ఇక్కడ, చాలా బాగుంటుంది. అసలు వచ్చి చూడాల్సిందే. అదంతా అంత వైభోగం మళ్ళీ ఎక్కడా కనిపించదు మనకి. ఆ గుళ్ళోనే అక్కడే అన్ని బ్యాచ్లుగా చేస్తాము. వరుసగా కూర్చుంటారు, అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకుంటారు. వచ్చే పంతులు గారు చెప్పేవాళ్ళు కూడా అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు రేపొద్దున కార్యక్రమం రేపొద్దున మీరు మీరు చూస్తేనే తెలుస్తుంది, ఇప్పుడు చెప్పడం కన్నా. అది అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఏదీ జరగదు. అలాంటిది అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుందండి? చెప్పాలి అంటే ఈ సౌత్ ఇండియా మాల్ వాళ్ళు కట్టిన వైభవ వెంకటేశ్వర స్వామి టెంపుల్, దాని అవకాశంతో ఆ వైభవంగా జరుగుతోంది. పైగా చేసేవాళ్ళు ముందుకు ఉండాలి. మా దగ్గర లక్ష్మి గారు షీ టేక్స్ ఇనిషియేటివ్. సో వీఆర్ బ్యాక్ ఎట్ టు హర్. మేము వెనకాల ఉన్నాం ఆవిడకి. ఆవిడ చాలా ఎంకరేజ్ చేస్తారు. సో వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఏదైనా ఆడవాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అమ్మా అది. సో అది లక్ష్మి గారి ద్వారా మా అందరికీ కూడా, మీ వెనకాల లక్ష్మి గారు అంతా కూడా ఉండి మాకు ఆశీస్సులు భగవంతుడు ఇస్తున్నాడు. వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే. ఇంట్లో పనులు చేసుకుంటే మనకి ఏదో ఒక టైంలో పూజ చేసుకోవాలి. సో దానికి కూడా ఒక్కొక్కసారి టైం దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనులు చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనకి ఇందులో పారాయణం చేయడానికి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఏదైనా సరే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఆఫీసులకు వెళ్ళొచ్చు. దీనికి దానికి సంబంధం ఏం లేదు. ఆ ఇంట్లో ఉండే సందర్భంలో కూడా పిల్లల్ని ఎలా చూసుకుంటారో మన దేవుని కూడా అలాగే చూసుకుంటాం, అలాగే చేసుకోవాలి. ఇంకో అడుగు ముందరలేస్తాం, పని చూసుకుంటాం, దేవుని పూజ చేసుకుంటాం, ఇంకా ఆఫీసులకు వెళ్తాం. మళ్ళీ మామూలుగా ఇవన్నీ కట్టుకోవాలి కదా, ప్యాకింగ్లు అన్నీ కట్టుకుని వెళ్ళాలి కదా. మగాళ్ళని పంపించాలి. దానికి ఏంటంటే మగాళ్ళు కూడా సహకరించాలి. కొంతవరకు వాళ్ళు కూడా సహకరిస్తారు అలాంటి ఉద్యోగస్తులకి. ఎందుకంటే ఇటు దేవుడు కావాలి, అటు ఆడవాళ్ళు బయటకు వెళ్ళి సంపాదించుకుంటూ మళ్ళీ పిల్లల్ని చూసుకునే ఓపిక కూడా ఉండాలి. అంతా ఆడవాళ్ళల్లోనే ఉందండి. ఆడవాళ్ళు ఓపికగా ఉండి చేయగలిగితే ఏ పనైనా అక్కడ మనం సాధించలేనిది ఏదీ లేదు, అన్నీ సాధించగలం. మన సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని, అంతే. మారుతున్న ఈ జనరేషన్ లో పిల్లలందరూ కూడా స్మార్ట్ ఫోన్లకు కావచ్చు, లేకపోతే వివిధ రకాలుగా కూడా వాళ్ళు డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఈ జెన్జీ జనరేషన్ అంతా కూడా. అలాంటి ఈ జెన్జీ జనరేషన్ లో ఇప్పుడు ఈ సహస్ర పారాయణం అవ్వచ్చు, కుంకుమార్చన కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద మహా కార్యక్రమం కావచ్చు, ఇదంతా నిర్వహిస్తున్నారు. సో రాబోయే జనరేషన్ కి ఇది ఎలా తోడ్పడుతుంది అంటారు? మీరు చెప్పండి. నేర్చుకుంటారండి అందరూ. ఇప్పుడు ఇదే కార్యక్రమాలు ఇలాగ ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి, చూసి నేర్చుకుంటారు. మన ఆడవాళ్ళకుండే లక్షణం ఏంటంటే మనకి స్వతహాగా పుట్టినా పుట్టకపోయినా చూసి నేర్చుకునే లక్షణం చాలా బాగా ఉంటుంది. అలా చూసి నేర్చుకుంటారు. దానికి ఏంటంటే మగవాళ్ళు కూడా కొంచెం చేయూతనివ్వాలి వాళ్ళకి. ఇటు ఫైనాన్షియల్గాను ఉండాలి, సపోర్ట్గాను ఉండాలి, ఇటు మానసికంగా వాళ్ళకు డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం సపోర్ట్గాను ఉండాలి. అలాగే ఇంట్లో పనులు చేసుకునే దగ్గర కూడా కొంచెం సపోర్ట్గా ఉంటే చేయలేనిది ఏది ఉండదండి, అన్నీ చేసుకోవచ్చు. అన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అంటే ఇద్దరు కూడా అన్యోన్యంగా ఆలోచించుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే వాళ్ళు ఖచ్చితంగా చేయగలరు. చెయ్యగలిగే ఉండే కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంటే అది మనం ఏం చేయలేము దాన్ని.
మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో పార్టిసిపేట్ చేయాలి అండ్ అలాగే మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. సో చూసారు కదా సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, అలాగే రేపు జరగబోయే సామూహిక వరలక్ష్మి వ్రతంలో కార్యక్రమంలో భాగంగా ఈ రోజు భక్తులందరూ కూడా, మహిళా భక్తులు కూడా మనకి ఎన్నో విషయాలు తెలియజేశారు. సో ఇది ఇక్కడ ఉన్న కార్యక్రమంలో ఉన్న విశేషాలు. సో కెమెరామ్యాన్ భానుతో శ్రావణి.